దేవీ నవరాత్రుల్లో మూడో అవతారం అయినటువంటి అన్నపూర్ణాదేవి అవతారం ఎలా ఆవిర్భవించిందో చూద్దాం రండి. అన్నపూర్ణాదేవి పార్వతీమాత యొక్క ఒక శక్తి స్వరూపం. అన్న అంటే ఆహారం, పూర్ణ అంటే సంపూర్ణం. అన్నపూర్ణాదేవి ఆహారం, దయ, కరుణలకు ప్రతీకగా భావించబడుతుంది. కాశీలో అన్నపూర్ణేశ్వరి దేవాలయం ప్రసిద్ధి చెందినది. ఒకసారి కైలాసంలో శివపార్వతులు మధ్య వాదన జరిగింది. శివుడు ప్రపంచం అంతా మాయ అని, ఆహారం కూడా మాయే అని అన్నాడు. అప్పుడు పార్వతీమాత దానిని నిరూపించడానికి భూలోకంలో ఉన్న అన్నాన్ని అంతా తీయగా మార్చేసింది. అప్పుడు జీవరాశులు అంతా అన్నం లేక ఆకలితో విలవిలలాడాయి. అప్పుడు పార్వతీమాత అన్నపూర్ణాదేవిగా కాశీలో అవతరించి అన్నదానాన్ని ప్రారంభించింది. శివుడు కూడా అన్నపూర్ణాదేవి చేతులానే భోజనం చేయగలిగాడు. ప్రజలంతా సుఖ సంపదలుగా మారారు. అప్పటి నుండి శక్తి రూపిణి పార్వతీదేవిని అన్నపూర్ణాదేవిగా పూజింపసాగారు. అన్నపూర్ణాదేవి కుడి చేతిలో బంగారు కంచంలో అన్నం ఉంటుంది. మరొక చేతితో గరిటెతో అన్నం వడ్డిస్తుంది. ఆమె ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఆభరణములతో అలంకరించి ఉంటుంది. అన్నపూర్ణాదేవి అవతారం ద్వారా ఆహారము దైవత్వమని, అన్నదానమే మహాదానమని తెలుస్తుంది. ఈ అవతారం ద్వారా దైవం దయ, కరుణ, పోషణ రూపంలో నిలిచింది. అన్నపూర్ణాదేవిని పూజించడం ద్వారా కుటుంబంలో సంపూర్ణత, ధాన్యం, శాంతి ఏర్పడుతుందని నమ్మకం ఉంది. దేవీ నవరాత్రుల్లో ఇంట్లో ఆహార సంపద, ధాన్య సంపద కోసం అన్నపూర్ణాదేవిని పూజిస్తారు.